పంజాబ్ కింగ్స్ స్క్వాడ్ రివ్యూ చేయడానికి ముందు నేను ఇద్దరు ప్లేయర్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మొదటి ప్లేయర్ విశాల్ నిషాద్. దాదాపు ఎవరు ఇతని ప్లేయింగ్ 12 లేదా 11లో ఉంచలేదు. ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే నా అభిప్రాయం ప్రకారం విశాల్ నిషాద్ ఈ సీజన్లో పంజాబ్కి ఎక్స్ ఫ్యాక్టర్ కావచ్చు. అతని బౌలింగ్లో నేను 2 విషయాలు గమనించాను. ఒకటి, అతని సగటు వేగం గంటకు 90 అంతకంటే స్లోగా అతను బౌలింగ్ చేయడం లేదు. అతని ప్రొఫైల్లో లెగ్ బ్రేక్ బౌలర్ అని రాసి ఉంది, కానీ చాలా బంతులు అతను గూగ్లీ వేస్తున్నాడు. అతని వద్ద 2 రకాల గూగ్లీలు ఉన్నాయి. ఒకటి బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్ నుంచి వచ్చే సాధారణ గూగ్లీ, రెండవది పిచ్ అయ్యాక వేగంగా లోపలికి దూసుకొచ్చే గూగ్లీ. ఇంటర్నేషనల్ లెవెల్లో విశాల్ నిషాద్ ని బహుశా ఎవరు ఆడి ఉండరు. అతను ఫేస్ చేసిన బ్యాట్స్మెన్లు చాలా తక్కువే ఉంటారని నాకు అనిపిస్తుంది. కాబట్టి ప్రారంభంలో విశాల్ నిషాద్ వచ్చి బ్యాట్స్మెన్లు చాలా ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా స్క్విడ్ లోపలికి వచ్చే బంతి రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ని బౌల్డ్ లేదా ఎల్బిడబ్ల్యూ చేయవచ్చు. మరియు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కూడా విశాల్ నిషాద్ ని ఫేస్ చేయడం అంత సులభం కాదు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ బ్యాక్ ఫుట్ గేమ్ చాలా స్ట్రాంగ్ ఉంటే తప్ప ఆడలేరు. మరియు లెఫ్టీలకి వ్యతిరేకంగా అతను కాట్ బిహైండ్ ద్వారా చాలా వికెట్లు తీయగలడు. నేను చూసినంత వరకు లోపలికి వచ్చే ఆ స్క్విడ్ అయ్యే డెలివరీ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఆడటం చాలా కష్టం. అతని బౌలింగ్ లో బౌండరీ కొట్టడం సులభం కాదు. అతను వికెట్లు కూడా తీస్తాడు. అందుకే నేను విశాల్ నిషాద్ ను నా ప్లేయింగ్ లెవెల్ లో ఉంచుతున్నాను. ఇక రెండో ప్లేయర్ కూపర్ కనోలీ. దాదాపు అందరూ మిడిల్ ఆర్డర్ లో ప్లేయింగ్ లెవెల్ లేదా ప్లేయింగ్ 12 లో ఉంచుతున్నారు. అది నాకు అర్థం కాలేదు. నేను ఆస్ట్రేలియా టీం రివ్యూ చేసినప్పుడల్లా చెబుతాను, ఆస్ట్రేలియా క్రికెట్ కూడా కూపర్ కనోలీని ఎందుకు అంత హై చేస్తుందో నాకు అర్థం కాలేదు. నేను చూసినంత వరకు అతను ఎప్పుడూ అద్భుతంగా బ్యాటింగ్ చేయడం చూడలేదు. బహుశా ఇండియాపై జరిగిన ఒక వన్డేలో కొంచెం మెచ్యూరిటీ చూపించాడేమో. T20 ఇంటర్నేషనల్ లో అతను సగటు కేవలం 4, స్ట్రైక్ రేట్ 100 కంటే తక్కువ. వన్డేల్లో అతని స్ట్రైక్ రేట్ 73 అరౌండ్ గా ఉంది. అతను ఒక అద్భుతమైన ఫీల్డర్ మరియు బంతి గ్రిప్ అయ్యే పిచ్చులపై అతను బౌలింగ్ తో 4 లేదా 5 ఓవర్లు వేయగలడు. వన్డే క్రికెట్ కి అతను బహుశా మంచి ఇంపాక్ట్ ప్లేయర్ కావచ్చు. కానీ T20లో ముఖ్యంగా అతను CSK లేదా గుజరాత్ కు ఆడితే వాళ్ళ టీంలో ఫిట్ అవుతాడని నేను అనేవాడిని. కానీ పంజాబ్ ఆడే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ మరియు అగ్రెషన్ బట్టి చూస్తే బ్యాటింగ్ లో కూపర్ కనోలీకి నా ఉద్దేశంలో చోటు లేదు. కనీసం బ్యాకప్ లో కూడా అతనికి చోటు లేదు. ఈ ఇద్దరు ప్లేయర్స్ గురించి నేను ముందుగా మాట్లాడాలనుకున్నాను. ఇప్పుడు నా ఉద్దేశంలో పంజాబ్ ప్లేయింగ్ 12 ఎలా ఉండబోతుందంటే, ప్రియాంష్ ఆర్యాతో కలిసి ప్రభుసిమ్రాన్ సింగ్ ఓపెనింగ్ చేస్తాడు. ప్రస్తుతానికి నెంబర్ 3లో మిచెల్ ఓవెన్, 4లో శ్రేయస్ అయ్యర్, 5లో నేహల్ ఒదేరా, 6లో శశాంక్ సింగ్, 7లో స్టైనిస్, 8లో మార్కో జాన్సన్, 9లో జావియర్ బాట్లెట్. ఫర్గ్యూసన్ తిరిగి వచ్చినప్పుడు అతని ప్లేస్ లో ఫర్గ్యూసన్. 10లో హర్షదీప్ సింగ్, 11లో విశాల్ నిషాద్. 12వ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా నేను 3 ఆప్షన్స్ ఉంచాను: విజయ్ కుమార్ వైశాఖ్, చహల్, హర్ప్రీత్ బ్రా. ఇప్పుడు నేను ఒక విషయాన్ని వివరిస్తాను. నేను మిచెల్ ఓవెన్ ని నెంబర్ 3లో ఎందుకు ఉంచానంటే, ఫ్లాట్ పిచ్లపై అతను బౌలర్లను చీల్చి చెండాడతాడని నాకు అనిపిస్తుంది. అహ్మదాబాద్, ఈడెన్ గార్డెన్స్, చిన్నస్వామి మరియు అరుణ్ జైట్లీ లాంటి గ్రౌండ్స్ లో మిచెల్ ఓవెన్ ఖచ్చితంగా విధ్వంసం సృష్టిస్తాడు. అతనికి మంచి రేంజ్ షాట్ ఉంది. అతను షాట్ ఆడినప్పుడు బంతి బుల్లెట్ లా వెళ్తుంది. అతను ఒక పవర్ హిట్టర్. అందుకే నేను మిచెల్ ఓవెన్ ఆడిస్తున్నాను. మిచెల్ ఓవెన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, ఓపెనింగ్ కూడా చేస్తాడు. కాబట్టి నేను అతన్ని నెంబర్ 3లో ఉంచాను. అందుకే నేను శ్రేయస్ అయ్యర్ ని 4లోకి మార్చాను. శ్రేయస్ అయ్యర్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అతనికి నచ్చిన ప్లేస్ కూడా అది. ఒకవేళ ఫ్లాట్ పిచ్లపై మిచెల్ ఓవెన్ ఆడించి అతను బాగా ఆడితే మంచిదే. కానీ స్లో పిచ్లపై ఆడుతున్నట్లయితే ఉమర్జాయ్ ని తీసుకోవచ్చు. అతను మంచి బౌలింగ్ కూడా వేయగలడు. కాబట్టి పరిస్థితిని బట్టి మిచెల్ ఓవెన్ లేదా ఉమర్జాయ్ నేను మారుస్తాను. కానీ నేను మిచెల్ ఓవెన్ తోనే స్టార్ట్ చేస్తాను. రెండవది, ఫర్గ్యూసన్ వచ్చే వరకు డెత్ బౌలింగ్ అంత స్ట్రాంగ్ గా లేదు. హర్షదీప్ సింగ్ ఒక్కడే ఉన్నాడు, కానీ మిగతా డెత్ బౌలర్స్ ఎవరూ లేరు. మార్కో జాన్సన్ బౌన్సర్లు స్లో కట్టర్స్ వేసి బహుశా 1 ఓవర్ వేయగలడు. కానీ మార్కో జాన్సన్ డెత్ ఓవర్లో 2 ఓవర్లు వేస్తాడని నేను అనుకోవడం లేదు. అలాగే జేవియర్ బాట్లెట్ డెత్ లో అస్సలు మంచి బౌలర్ కాదు. కాబట్టి ఫర్గ్యూసన్ వచ్చే వరకు హర్షదీప్ సింగ్ మాత్రమే ఉన్నాడు. అందుకే ఇంపాక్ట్ ప్లేయర్ గా విజయ్ కుమార్ వైశాఖ్ రావాలని నేను అతని టీంలో ఉంచాను. ఫర్గ్యూసన్ రానంత వరకు యార్కర్లు వేయడానికి విజయ్ కుమార్ వైశాఖ్ ను తీసుకోవచ్చు. ఫర్గ్యూసన్ వచ్చిన తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ గా లెగ్ స్పిన్నర్ కావాలంటే చహల్ ను, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కావాలంటే హర్ప్రీత్ బ్రాను తీసుకురండి. ఇద్దరు మంచి ప్లేయర్లే. ఎందుకంటే విశాల్ నిషాద్ లో నాకు ఒక ఎక్స్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది. అందుకే అతన్ని నా ప్లేయింగ్ లెవెల్ లో కన్ఫర్మ్ చేశాను. ఫర్గ్యూసన్ లేకపోతే వైశాఖ్ తో వెళ్లాలని నేను అనుకుంటున్నాను. అప్పుడు డెత్ బౌలింగ్ బాగుంటుంది. ఇది నా ఉద్దేశంలో ఉండవలసిన ప్లేయింగ్ 12. ఇప్పుడు పవర్ ప్లే బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్నాం. పవర్ ప్లేలో పంజాబ్ కోసం ప్రియాంష్ ఆర్యా, ప్రభుసిమ్రాన్ సింగ్ మరియు మిచెల్ ఓవెన్ బ్యాటింగ్ చేస్తారని అనుకున్నాం. ప్రియాంష్ ఆర్యా విజయ్ హజారే ట్రోఫీలో 49 సగటుతో 164 స్ట్రైక్ రేట్ తో 344 పరుగులు సాధించాడు. సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కూడా బాగా ఆడాడు. ఈ ఏడాది DPL కూడా బాగుంది. గత IPL సీజన్ లో అయితే దాదాపు 179 స్ట్రైక్ రేట్ తో 500 పైగా పరుగులు చేశాడు. కాబట్టి ప్రస్తుత ఫామ్ కూడా అద్భుతంగా ఉంది. రెండవ ప్లేయర్ ప్రభుసిమ్రాన్ సింగ్. విజయ్ హజారే ట్రోఫీలో అతను కూడా అద్భుతంగా ఆడాడు. 55 సగటుతో 443 పరుగులు చేశాడు. సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీ కొంచెం డల్ గా సాగింది. 23 సగటుతో ఆడాడు. IPL సీజన్ లో శ్రేయస్ అయ్యర్ తర్వాత పంజాబ్ తరఫున సెకండ్ హైయెస్ట్ స్కోరర్ కూడా ప్రభుసిమ్రాన్ సింగ్ మాత్రమే. కరెంట్ ఫామ్ బాగుంది.
పవర్ ప్లేలో మూడో బ్యాట్స్మెన్ మిచెల్ ఓవెన్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఆస్ట్రేలియా వన్డే కప్ 50 ఓవర్ల మ్యాచ్ లో 150 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. ఈసారి బిగ్ బాస్ లీగ్ లో అతని స్ట్రైక్ రేట్ 195. వారి పవర్ ప్లే బ్యాటింగ్ చాలా విధ్వంసకరంగా ఉంది. ప్రస్తుతానికి వాళ్ళ పవర్ ప్లే బ్యాటింగ్ కి నేను 10కి 9 పాయింట్లు ఇస్తున్నాను. ఇప్పుడు మిడిల్ ఓవర్ల బ్యాటింగ్ గురించి మాట్లాడుకుందాం. మిచెల్ నెంబర్ 3లో ఉంచాను కదా, ఇప్పుడు అతను మిడిల్ ఓవర్ లో బ్యాటింగ్ చేస్తాడు అనుకుందాం. ఓమర్ జై వచ్చినప్పుడు ఓమర్ జై, ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్. విజయ్ హజారే ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ బహుశా 2 లేదా 3 ఇన్నింగ్స్ మాత్రమే ఆడాడు, కానీ బాగా ఆడాడు. గాయం తర్వాత ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ జరిగినప్పుడు ఒక ఇన్నింగ్స్ లో 49 రన్స్ కొట్టాడు. మిగతా రెండిట్లో పరుగులు రాలేదు. నాకు అతను చాలా క్యాజువల్ గా ఆడినట్లు అనిపించింది. నేను ఎప్పుడూ చెబుతుంటాను, బ్యాటింగ్ చేసే సమయంలో హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు మైండ్ సెట్ ఒకేలా ఉంటుంది. చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్ తో ఉంటారు. అందుకే వీళ్ళిద్దరూ మంచి బంతికి కాకుండా లూజ్ బాల్ కి చెత్త షాట్ ఆడి అవుట్ అవడం మీరు చాలా సార్లు చూసి ఉంటారు. ఎందుకంటే కొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్ లో ఉంటారు. కానీ నా అభిప్రాయం ప్రకారం శ్రేయస్ అయ్యర్ చాలా పెద్ద బ్యాట్స్మెన్. ఒకవేళ ఈ సంవత్సరం అతనికి చెత్త సీజన్ అయినా కూడా కనీసం 150 స్ట్రైక్ రేట్ తో 400 పరుగులు చేస్తాడని నాకు అనిపిస్తుంది. అతను ఈ టీం కెప్టెన్ మరియు వైట్ బాల్ క్రికెట్ లో ఇండియాకి కెప్టెన్ అయ్యే అవకాశం కూడా అతనికి చాలా ఉంది. కాబట్టి చూద్దాం. మిడిల్ ఓవర్ లో తర్వాతి బ్యాట్స్మెన్ నేహల్ వదేరా. పంజాబ్ తరపున అతనికి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ చాలా ఘోరంగా సాగింది. సగటు 19, స్ట్రైక్ రేట్ 111 మాత్రమే. ఆసియా కప్ ఎమర్జింగ్ టోర్నమెంట్ లో కూడా సగటు 26, స్ట్రైక్ రేట్ 105 మాత్రమే. వాస్తవానికి గత ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అతనికే రావాలి. ప్రస్తుతానికి అతని ఫామ్ చాలా చెత్తగా ఉంది. నేహల్ వదేరాకు ఏదైనా బ్యాకప్ ఉందా, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి వారి మిడిల్ ఓవర్ బ్యాటింగ్ కి నేను 10కి 8.5 రేటింగ్ మాత్రమే ఇస్తున్నాను. ఇప్పుడు ఫినిషర్స్ గురించి మాట్లాడుకుందాం. శశాంత్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సన్ అద్భుతంగా ఉన్నారు. ముఖ్యంగా శశాంత్ సింగ్, అతను ఏ రోల్ కైనా సరిపోతాడు. మీరు అతను 8వ ఓవర్లో బ్యాటింగ్ కి పంపినా అతను ఇన్నింగ్స్ పొడిగించి మ్యాచ్ ని ఫినిష్ చేయడం మీరు చూస్తారు. మీరు అతన్ని 18వ ఓవర్లో పంపినా కూడా అతను మొదటి బంతి నుంచే కొట్టడం స్టార్ట్ చేస్తాడు. కాబట్టి అతను ఏ రోల్ కైనా ఫిట్ అవుతాడు. గ్రేట్ బ్యాట్స్మెన్. అయితే అతను సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ చాలా చెత్తగా సాగింది. సగటు 14, స్ట్రైక్ రేట్ 129 మాత్రమే. గతంలో బాగా ఆడినప్పటికీ ఈసారి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ సరిగ్గా ఆడలేదు. ఇక మార్కస్ స్టోయినిస్ నెంబర్ 6 లేదా 7 పొజిషన్ కరెక్ట్ అని నేను అనుకోను. స్టోయినిస్ చాలా ఎక్కువసేపు ఆడగలిగే ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. అతను మిడిల్ ఓవర్ లో వచ్చి 20 ఓవర్ల వరకు పూర్తి ఇన్నింగ్స్ ఆడటం మనం IPL లో చాలా సార్లు చూసాము. కానీ సరే, మార్కస్ స్టోయినిస్ దగ్గర చాలా పవర్ హిట్టింగ్ సామర్థ్యం ఉంది. వరల్డ్ కప్ కంటే ముందు జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా T20 సిరీస్ లో అతను సగటు 43, స్ట్రైక్ రేట్ 137. ఈ T20 వరల్డ్ కప్ లో 141 స్ట్రైక్ రేట్. అతను చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్. స్టోయినిస్ ని ఎప్పటికీ తక్కువ అంచనా వేయలేము. మూడవ ఫినిషర్ మార్కో జాన్సన్. ప్రస్తుతం అతని బ్యాటింగ్ స్థాయి చాలా పెరిగింది. ఈ T20 వరల్డ్ కప్ లో మార్కో జాన్సన్ బ్యాటింగ్ చేస్తున్న తీరు 36 సగటుతో 170 స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నాడు. సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై పరుగులు చేసిన ఒకే ఒక్క ప్లేయర్ మార్కో జాన్సన్ మాత్రమే. ఇటీవల జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్ లో కూడా అతను 150 పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. ఈ ముగ్గురు పవర్ హిట్టింగ్ చేయగలరు. వీరి ఫినిషర్స్ కి నేను 10కి 9 రేటింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు బ్యాకప్ బ్యాటింగ్ విషయానికి వద్దాం. ఇక్కడ కొంచెం సమస్య ఉంది. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. పంజాబ్ ప్లేయింగ్ లెవెల్ లో ఇప్పటికే 3 అన్క్యాప్డ్ బ్యాట్స్మెన్లు ఉన్నారు. ప్రియాన్స్ ఆర్యా, ప్రభుసిమ్రాన్ సింగ్, నెహాల్ వదేరా. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం సమస్య అని కొంతమంది అనుకోవచ్చు. ఇక బ్యాకప్ గురించి మాట్లాడితే అజ్ముతుల్లా ఓవర్జయ్ బ్యాకప్ లో ఉన్నాడు. అతను 6 మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. T20 వరల్డ్ కప్ అతను అద్భుతంగా సాగింది. 30 సగటుతో 170 స్ట్రైక్ రేట్ తో ఆడాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూపర్ కన్నోలీ గురించి నేను ఇప్పటికే మాట్లాడాను. ముషీర్ ఖాన్ ఉన్నాడు. ముషీర్ ఖాన్ T20 ఫామ్ అంచనా వేయడం నాకు చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ముంబై టీంలో చాలా మంది ప్లేయర్స్ ఉండటం వల్ల అతను T20 టీంలో చోటు దక్కడం లేదు. కానీ రంజీ ఆడినప్పుడల్లా అద్భుతంగా ఆడాడు. విజయ్ హజారేలో ఆడినప్పుడు కూడా అద్భుతంగా ఆడాడు. చాలా మంచి బ్యాట్స్మెన్. అతనికి మంచి టెక్నిక్ ఉంది. పంజాబ్ దగ్గర హర్నూర్ సింగ్ పన్ను ఉన్నాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ అద్భుతంగా సాగింది. 40 సగటుతో 161 స్ట్రైక్ రేట్ తో ఆడాడు. రంజీ మరియు విజయ్ హజారే ట్రోఫీలో పరుగులు చేశాడు. ప్రతి చోట బాగా ఆడుతున్నాడు. ప్రియాన్స్ ఆర్యాకు లైక్ టు లైక్ రీప్లేస్మెంట్. కాబట్టి ఒకవేళ ప్రియాన్స్ ఆర్యా విఫలమైతే మీకు లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ కావాలి అనుకుంటే హర్నూర్ సింగ్ మీకు ఓపెనింగ్ చేయగలడు. సిమ్రాన్ సింగ్ బ్యాకప్ ఎవరైనా ఉన్నారంటే కేరళకు చెందిన విష్ణు వినోద్ ఉన్నాడు. అతనికి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ చాలా బాగా సాగింది. 68 సగటు ఉంది. విజయ్ హజారే ట్రోఫీలో 105 సగటుతో 146 స్ట్రైక్ రేట్ తో అదరగొట్టాడు. ఒకవేళ ప్రభుసిమ్రాన్ సింగ్ ఆకట్టుకోలేకపోతే మిచెల్ ఓవెన్ తో ప్రియాన్స్ ఆర్యా ఓపెనింగ్ చేస్తాడు. అప్పుడు విష్ణు వినోద్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి రాగలడు. కానీ నాకేమనిపిస్తుందంటే ఒకవేళ వదేరా ఆకట్టుకోలేకపోతే మీరు వదేరా ప్లేస్ లో కూడా నేరుగా విష్ణు వినోద్ని తీసుకోవచ్చు. టీంలో 2 వికెట్ కీపర్లు ఆడినా పెద్ద సమస్య ఏమీ లేదు. ఎప్పుడు మెరుగైన బ్యాట్స్మెన్లతో వెళ్లడమే మంచిది. కాబట్టి నేను విష్ణు వినోద్ వైపే మొగ్గు చూపుతున్నాను. పంజాబ్ వద్ద సూర్యాంశ షెగ్గే కూడా ఉన్నాడు. అతని కరెంట్ ఫామ్ చాలా ఘోరంగా ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అతను ఆడే అవకాశం రాకపోవచ్చు. కానీ వాళ్ళ బేసిక్స్ అయితే కవర్ అయ్యాయి. ప్రియాన్స్ ఆర్యా విఫలమైతే హర్నూర్ ఉన్నాడు. ఓవెన్ విఫలమైతే ఓమర్జయ్ ఉన్నాడు. ఒకవేళ అతను కూడా విఫలమైతే కూపర్ కన్నోలీ ఉన్నాడు. అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ చేయడానికి విష్ణు వినోద్ ఉన్నాడు. సో బేసిక్ బ్యాకప్ అన్ని ఉన్నాయి.
బ్యాకప్ లో ఎక్కువగా అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నందున ప్రస్తుతానికి నేను వీళ్ళ బ్యాటింగ్ బ్యాకప్ కు 10కి 8 పాయింట్లు ఇస్తున్నాను. ఇప్పుడు పవర్ ప్లే బౌలింగ్ గురించి మాట్లాడుకుందాం. హర్షదీప్ సింగ్, మార్కో జాన్సన్, జవేర్ బాట్లెట్ ఉన్నారు. ఫర్గసన్ వచ్చే వరకు వీరు ఉంటారు. హర్షదీప్ గురించి నేను మాట్లాడి టైం వేస్ట్ చేయను. అతని గురించి అందరికీ తెలుసు. మార్కో జాన్సన్ ఫామ్ కూడా బౌలింగ్ లో చాలా బాగుంది. T20 వరల్డ్ కప్ లో 11 వికెట్లు తీశాడు. అతని ఎకానమీ 10గా ఉంది. కొత్త బంతితో మార్కో జాన్సన్ అద్భుతమైన బౌలర్. ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లు కొత్త బంతితో గాలిలో స్వింగ్ చేయగలరు. నిజానికి మార్కో జాన్సన్ షార్ట్ ఆఫ్ ది గుడ్ లెంత్ నుండి కూడా స్వింగ్ మూవ్మెంట్ లభిస్తుంది. బాట్లెట్ కూడా గొప్ప బౌలర్. సీమ్ మీద పడి లోపలికి వచ్చే బంతితో ఈసారి వన్డే సిరీస్ లో విరాట్ కోహ్లీని ఎలా అవుట్ చేశాడో అందరికీ తెలిసిందే. పవర్ ప్లే అతను కొంచెం పరుగులు ఇవ్వచ్చు, కానీ మంచి బౌలర్. ప్రస్తుతానికి నేను పవర్ ప్లే బౌలింగ్ కి 10కి 8.5 పాయింట్లు ఇస్తున్నాను. పంజాబ్ కి గత ఏడాది మిడిల్ ఓవర్ బౌలింగ్ ఒక పెద్ద సమస్యగా మారింది. 7 నుంచి 15 ఓవర్ల మధ్య 9 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. అది నాకు ఒక సమస్యగా అనిపిస్తుంది. మిడిల్ ఓవర్ లో విశాల్ నిషాద్ ఉన్నాడు. అతని గురించి నేను ముందే చెప్పాను. చహల ఆడితే చహల ఉంటాడు. గత IPL లో అతని ఎకానమీ కూడా కొంచెం ఎక్కువగా ఉంది. దాదాపు 9గా ఉంది. ఫర్గుసన్ ఉంటే ఫర్గుసన్. స్టోయినిస్ కూడా మిడిల్ ఓవర్ లో ఖచ్చితంగా బౌలింగ్ చేస్తాడు. పరుగులు ఇచ్చినప్పటికీ దుబాయ్ పిచ్ల తరహాలో స్లోయర్ బౌన్సర్లు వేసి వికెట్లు తీయడంలో మార్కో స్టోయినిస్ అలవాటు. ఇక ఉమర్జాయ్ ఆడితే ఉమర్జాయ్, మిచిల్ ఓవెన్ కూడా బౌలింగ్ చేయగలడు. అజ్మితుల్లా ఓవర్జాయ్ T20 వరల్డ్ కప్ లో బౌలింగ్ అద్భుతంగా వేశాడు. 9 వికెట్లు తీశాడు. కాబట్టి మిడిల్ ఓవర్ బౌలింగ్ బాగానే ఉంది. ప్రస్తుతానికి నేను మిడిల్ ఓవర్ బౌలింగ్ కి 10కి 8 పాయింట్లు ఇస్తున్నాను. ఇప్పుడు డెత్ బౌలింగ్ విషయానికి వద్దాం. ఫర్గుసన్ వచ్చే వరకు హర్షదీప్ సింగ్ మరియు విజయ్ కుమార్ వైశాఖ్. ఫర్గుసన్ వస్తే వీళ్ళ డెత్ బౌలింగ్ అవుట్ స్టాండింగ్ అని చెప్పాలి. విజయ్ కుమార్ వైశాఖ్ సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీ బాగా సాగింది. 6 మ్యాచ్ల్లో 9 వికెట్లు తీశాడు. అతనికి వైడ్ యార్కర్లు అద్భుతంగా వేస్తాడు. హర్షదీప్ సింగ్ ఎలాగో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. ఇక ఫర్గుసన్ వస్తే నకల్ బాల్స్, వైడ్ యార్కర్లు, బౌన్సర్లు ఉన్నాయి. మార్కో జాన్సన్ దగ్గర ఆఫ్ కట్టర్లు ఉన్నాయి. బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్ డెలివరీస్ కూడా వేస్తాడు. కాబట్టి డెత్ బౌలింగ్ లో అన్ని ఉన్నాయి. నేను వీరి డెత్ బౌలింగ్ కి 10కి 9 పాయింట్లు ఇస్తున్నాను. ఇక బ్యాకప్ బౌలర్ల విషయానికి వస్తే వీరి దగ్గర ప్రవీణ్ దూబే అనే డీసెంట్ లెగ్ బ్రేక్ బౌలర్ ఉన్నాడు. అలాగే డొమెస్టిక్ ఫామ్ చాలా బాగున్న యాష్ ఠాగూర్ ఉన్నాడు. యాష్ ఠాగూర్ సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 18 వికెట్లు తీశాడు. అతను స్లోవర్ బాల్స్, బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్ స్లోవర్ బాల్స్, యార్కర్లు చాలా బాగా వేస్తాడు. అలాగే 9 ఇన్నింగ్స్ లో 15 వికెట్లు తీసి సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అదరగొట్టిన హర్ప్రీత్ బ్రా ఉన్నాడు. కాబట్టి బ్యాకప్ బౌలర్ లో ప్రతి రకమైన బేసిక్స్ ని కవర్ చేశారు. చహల్ వద్దనుకుంటే ప్రవీణ్ దూబే ఉన్నాడు. ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కావాలంటే హర్ప్రీత్ బ్రా ఉన్నాడు. మార్కో జాన్సన్ కి ఏమైనా జరిగి కొత్త బౌలర్ కావాలంటే బెన్ డ్వార్షెస్ ఉన్నాడు. అలాగే మిడిల్ మరియు డెత్ బౌలర్ కావాలంటే యాష్ ఠాగూర్ ఉన్నాడు. కాబట్టి ప్రతి బేసిక్స్ కవర్ అయ్యాయి. అవుట్ స్టాండింగ్ బౌలింగ్ బ్యాకప్ ఖచ్చితంగా 10కి 9 పాయింట్లు ఇస్తున్నాను. కాకపోతే ప్రస్తుతానికి వాళ్ళ మిడిల్ ఓవర్ బౌలింగ్ కొంచెం సమస్యగా మారుతుందేమో అనిపిస్తుంది. చహల్ కనుక తన పీక్ ఫామ్ లో ఉంటే ఎలాంటి సమస్య లేదు. ఒకవేళ ఫామ్ లోకి లేకపోతే మొదటిసారి IPL ఆడుతున్న విశాల్ నిషాద్ ఏం చేస్తాడో చూడాలి. ప్రస్తుతానికి మిడిల్ ఓవర్ లో మాత్రమే నాకు కొద్దిగా డౌట్ ఉంది. డెత్ బౌలింగ్ లో వీళ్ళు మేనేజ్ చేస్తారు. వీళ్ళ కెప్టెన్ చాలా కూల్. పవర్ ప్లే లో బాగా మేనేజ్ చేస్తాడు. పిచ్ పై స్వింగ్ ఉంటే హర్షదీప్ సింగ్ మరియు మార్కో జాన్సన్ బ్యాట్స్మెన్ ని మింగేస్తారు. బాట్లెట్ కూడా చాలా బాగా చేస్తాడని నాకు అనిపిస్తుంది. మిడిల్ ఓవర్ బ్యాటింగ్ కూడా నాకు కొద్దిగా సమస్యగా అనిపిస్తుంది. గాయం తర్వాత శ్రేయస్ అయ్యర్ ఏ మేర లయ అందుకుంటాడో చూడాలి. కానీ అతను బాగానే ఆడతాడు. నేహల్ వదేరా సరిగ్గా ఆడకపోతే అతని ప్లేస్ లో వచ్చే విష్ణు మనోజ్ ఏం చేస్తాడో చూడాలి. మరియు ఓపెనర్లు ఇద్దరు ఆడాలని నేను ఆశిస్తున్నాను. ఇద్దరు ఒకేసారి విఫలమైతే పంజాబ్ కొంచెం ఇబ్బందిగా మారుతుంది. వాళ్ళ కెప్టెన్ చాలా కూల్. ఈసారి కూడా వాళ్ళు బాగా ఆడతారనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.